యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అందుకే మనమిద్దరం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటే నా ద్వారా ఆస్తి మొత్తం నీ చేతికి, నీ నుంచి అంతో ఇంతో షేర్ నా చేతికి వస్తుంది కదా. నీ అనుమానం నాకు అర్థమైంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు డబ్బు కంటే ఏది ఎక్కువ కాదు. నా ఆశ కోసమో అత్యాశ కోసమో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. ఇట్ట సీటుకి మాటికి సి ప్లాన్ వేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకో. కొడితే ఒకే దెబ్బ లైఫ్ సెటిల్ అయిపోవాలా. అర్థమైందా? నీ డెసిషన్ కోసం ఏడ్చేస్తూ ఉంటా. మళ్ళీ కొట్టను. అప్పుడంటే కోపం మీద ఉన్నాను కాబట్టి కొట్టాను. ఇప్పుడు రాజీ పడుతున్నాను. దోస్తీకి రెడీ అంటున్నాను. కలుపు కలుపమంటుంటే. ఓహో ఏవవా, ఓకే, నీకిష్టం వచ్చినంత టైం తీసుకో. బట్ ఒక్కటి గుర్తుంచుకో, నీకు ఆర్యవర్ధన్ పతనం ఆస్తి కావాలి, నాకు లైఫ్ టైం సెటిల్మెంట్ కావాలి. నీకు కావాల్సింది నా ద్వారా మాత్రమే జరుగుతుంది. ఐ మీన్ అనుస్థానంలో ఉన్న ఈ రాజీ వల్లే అవుతుంది. ప్రతిఫలంగా నాకు రావాల్సింది నువ్వు జరిపిస్తే చాలు. డీల్ సెటిల్. బాగా ఆలోచించుకొని కాల్ చేయి. అవును, ఇక్కడ నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉండే ఉంటాయిలే, పెద్ద ఇళ్ళనివి కదా. వస్తాను, వీలైనంత తొందరగా కలుద్దాం. ఫైనల్లీ యూ డిడ్ ఇట్. మొత్తానికి ఆ రాఘసుధని నువ్వనుకున్నట్టే కంప్లీట్గా నీ వైపు టర్న్ చేసుకున్నావు అనమాట. మరి జొన్నా బొత్తుల రాజీ దెబ్బేంటో చూపించడానికి రెడీనా? నో సార్. మిస్సెస్ ఆర్యవర్ధన్ స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను. ఓ అంతేలే, ఎంతైనా ఆ భర్తకి తగ్గ భార్యవే కదా. ఆయనకి తగ్గ భార్యనే కానీ ఆయనతో ఎప్పటికీ ఈక్వల్ కాలేను సార్. అటాక్ గురించి డౌట్ రాగానే నా ఆలోచన రాఘసుధ వైపు మాత్రమే వెళ్ళింది. కానీ ఆర్య సార్ మాత్రం జలంధర్ అనే కరెక్ట్గా గెస్ చేశారు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ. ఆర్య ఆలోచనలు అందుకోవడం, తన గెస్ట్ని రీచ్ అవ్వడం అంటే కష్టమే కాదను, అసాధ్యం కూడా. ఆర్య సార్ క్యాలిక్యులేషన్సే వేరు సార్. అందుకేగా ఆయన క్యాలిక్యులేషన్స్కి దొరకకుండా మనం జాగ్రత్త పడాలి అనేది. ఏదైతేనే ఒకళ్ళు శత్రు సంహారం చేస్తే ఇంకొకరి శత్రువుని అష్టదిగ్బంధనం చేశారు. గ్రేట్ అచీవ్మెంట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అని ఊరికే ఉంటారా ఏంటి? ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి సార్.
మీరే పార్టీ ఇవ్వాలి. ఓకే డన్. చెప్పు ఏం పార్టీ కావాలి? ఆ సిటీలో ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడికి వెళ్దామా? ఆ, కొంచెం స్పెషల్గా ప్లాన్ చేయండి సార్. పోనీ సిటీ గ్రౌండ్స్లో మ్యూజికల్ ఫెస్ట్ ఉంది, దానికి వెళ్దామా? స్పెషల్ అంటే వెరీ స్పెషల్ సార్. అది వద్దా? వెరీ స్పెషల్ అంటే వెరీ స్పెషల్ అంటే మంచి చేపల పులుసుతో డిన్నర్ అరేంజ్ చేయమంటారా? అవును మేడం గారు. సార్ పార్టీ అంటే నాకు స్పెషల్గా మెమరబుల్గా ఉండిపోవాలి. అదేను ఎలా? అది ఓహోహో అర్థమైంది. అను మేడం గారు ఆర్య సార్తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు అంతేగా? బ్రహ్మచారి బుర్ర కదా, వెంటనే స్ట్రైక్ అవ్వలేదు. డోంట్ వరీ అను, నౌ ద టాస్క్ ఇస్ మైన్. నాన్న ఆర్య, బాబు ఆర్య. చీచి చిచి చిచి బోరింగ్ లైఫ్. ఎప్పుడు ఆఫీసు, ఫైల్స్, ఎనిమీసు, అటాక్స్. వెరీ ఇరిటేటింగ్ గా ఉంది ఆర్య. బ్రహ్మచారి లైఫ్లో అంతకన్నా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి లేజండే? ఉంటాయి, ఎందుకుండో. ఏ పిక్నిక్, ఏ టూరు, అట్లీస్ట్ రిలాక్స్డ్గా ఓ డిన్నరు. మనసు ఉండాలే గాని మార్గం ఉంటుంది ఆర్యా. ఇంతకీ తమరి మనసులో ఏముందో చెప్పండి బాబు. పార్టీ. ఐ వాంట్ పార్టీ. పార్టీయా? దేనికి? పార్టీ దేనికా? నువ్వు జలంధర్కి ఫుల్ స్టాప్ పెట్టినందుకు అను అచీవ్మెంట్కి. ఐ మీన్ నువ్వు జలంధర్కి ఫుల్ స్టాప్ పెట్టడం వల్లే అను సేఫ్ జోన్కి అచీవ్ అయింది కదా, అందుకు. ఈ మధ్య నీ మాటలన్నీ వర్డ్ పజిల్లా ఉంటున్నాయి సండే. సాల్వ్ చేసి మరీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆహా, అంటే బుర్ర హెవీ స్ట్రెస్తో స్టక్ అయిపోయింది. నువ్వు పార్టీ ఇచ్చావనుకో కూల్ అయిపోయి రిలాక్స్ అయిపోతుంది. అప్పుడంతా మళ్ళీ నార్మల్. పార్టీ లేదు, గీటీ లేదు, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. నాకేం లేవు. పోనీ నేను పార్టీ ఇస్తా. సండే ఏ ఫ్రెండ్ కోసం డిన్నర్కి రాలేవా? నా కోసం ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేవా? ఈ జెండే కోసం, ఏది ఈ ప్రాణ స్నేహితుడు కేశవ్ జెండే కోసం 1 గంట టైం కేటాయించలేవా? చెప్పు చెప్పు. ఐ హట్. చాలా ఎక్కువైంది. నీకెంత కావాలో అంతే తీసుకో. నేను రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేస్తున్నాను, నువ్వు వస్తున్నావు అంతే. సండే, హే సండే. హలో గ్రాండ్ కోహినూర్. Cool drink with cool atmosphere. సారే అయి ఉంటాడు. హలో 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 సండే. హలో హలో చల్ రా బాయ్, చల్ గాడి నికాల్. హలో ఆర్య. సండే. హలో హలో 1 మినిట్. అరే బాయ్, నీకే చెప్పేది, గాడి నికాల్. మూవ్. వేర్ ఆర్ యూ సండే? నేను ఆల్రెడీ రెస్టారెంట్కి రీచ్ అయిపోయాను. నేను ట్రాఫిక్ సముద్రంలో ఈదుతున్నాను ఆర్య. ట్రాఫిక్లో ఉన్నావా? లేకపోతే కూల్గా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్నాను అనుకున్నావా? సండే, నీకు ఈ మధ్య అస్సలు పంక్చువాలిటీ లేకుండా పోతుంది. ట్రాఫిక్ ఉంటుందని తెలిసినప్పుడు కాస్త అర్లీగా బయలుదేరొచ్చు కదా. ఎర్లీగానే బయలుదేరాను ఆర్య, కానీ పాపం ట్రాఫిక్లో వాళ్ళు కూడా నాకంటే ముందుగా బయలుదేరినట్టున్నారు. ఏం చేయమంటావు? సరే, నువ్వు రావడానికి ఇంకెంత టైం పడుతుంది? అంటే నీ దగ్గరికి వచ్చే దారిలో 4 సిగ్నల్స్ ఉన్నాయి. ఎవ్రీ సిగ్నల్ ½ అన్ అవర్, అంటే 2 అవర్స్ పట్టొచ్చు. అప్పుడు అది డిన్నర్ టైం అవ్వదు,
రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది. సరే సరే, నువ్వు అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని వెళ్ళు. నేను కూడా ఇంటికి బయలుదేరుతాను. ఆర్య నో 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 ఆర్య, ఇలా క్యాన్సిల్ చేస్తే ఎలా? నా ప్లానింగ్ కావాలి. ప్లాన్ ఏంటి? అదే మన డిన్నర్ ప్లాన్. నీకోసం, అదే మన కోసం. టేబుల్ కూడా రిజర్వ్ చేశాను. స్పెషల్ డిషెస్ అన్నీ ఆర్డర్ చేశాను. నువ్వు వెళ్ళి తింటూ ఉండు, నేను రీచ్ అవుతాను. నాకేం అక్కర్లేదు. కావాలంటే నువ్వే పార్సల్ తెప్పించుకో. కంపెనీ లేకుండా నేను తినను. కంపెనీ దేవుందార్యా, నువ్వు టేబుల్ దగ్గరికి వెళ్ళే లోపు కంఫర్టబుల్ కంపెనీ నీకు రెడీగా ఉంటుంది. వాట్? యా. ఎవరు? ఇంకెవరు, మన అను. అనునా? యా, ఎస్. నాకు లేట్ అవుతుందని తెలిసి నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదని తన రెస్టారెంట్కి వచ్చేమన్నాను. ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు సండే? ఆర్య, ఆ సిగ్నల్ క్లియర్ అయింది, నేను మూవ్ అవుతున్నాను. హలో, బాయ్ 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 ఆర్య. సండే. నెక్స్ట్ ప్లాన్ బి. ఆయన ఫోన్ చేసి మాట్లాడండి. హలో సార్. హలో మేనేజర్, జెండే, కేశవ్ జెండే. డోంట్ వరీ సార్, మీ ప్లాన్ ప్రకారం అంతా రెడీ చేశాను. నేను మా వాడు తప్ప ఇక్కడంతా మేము అరేంజ్ చేసిన జూనియర్ ఆర్టిస్టులే. గుర్తుంది కదా, సార్కి ఎలాంటి డౌటు రాకూడదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళిద్దరూ ద మోస్ట్ రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలి. అద్దరిపోవాలి. సార్, రిజల్ట్ చూసి మీరే డబుల్ పేమెంట్ ఇస్తారు సార్. ఓకే. మా వాడి మీద ఒట్టు. నేను చూసుకుంటాను సార్, మీరు రిలాక్స్ అయిపోండి. ఓకే, గుడ్. ఆర్యా, ఆల్ ది బెస్ట్. రేయ్, అర్థమైంది కదా, మొత్తం పక్కడ్బందీగా ఉండాలి. అర్థమైందిగా? పెద్దాం సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్. హలో సార్, వచ్చేసారా? మీకోసం వెయిటింగ్. నా కోసమా? అవును సార్. మీకోసం అంటే మీలాంటి కస్టమర్స్ కోసం అని మా వాడి ఉద్దేశం సార్. వేర్ ఇస్ ద టేబుల్ నెంబర్ 4? 4 కాదు సార్, 14. 4th ఆల్రెడీ బుక్ అయిపోయింది సార్. 14 అవుతుందని గెస్ చేశారు సార్. అవును సార్. జస్ట్ ఎ మినిట్. యా, ఇట్స్ 14. దిస్ వే సార్. కమ్ సార్, ప్లీజ్ కమ్. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అను, హాయ్ సార్. నువ్వు వచ్చేసేపు అయింది? 10 minutes అయింది సార్. జెండే సార్కి లేట్ అవుతుందని నన్ను మీకు కంపెనీ ఇవ్వమని కాల్ చేశారు. డ్యూటీనే కదా సార్, అందుకే వచ్చేసాను. ఓ గుడ్, సిట్. ఏ ఆర్డర్ చేయమంటావు? మీ ఇష్టం సార్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, పొరపాటున మనం ప్లాన్ చేసిన కపుల్స్ కాకుండా రియల్ కపుల్స్ ఎవరైనా వస్తే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. Every night in my dream, so sweet. I feel you, yaar. I love you. I love you, dear. Oh, come on, darling. మా బాబే నీ బంగారు నోటుతో అనేసావు అని అనగానే వచ్చేసారు. అరే ఆడది పడింది. సార్ సార్ సార్, టేబుల్స్ లేవు సార్, ఆల్రెడీ బుక్ అయిపోయింది సార్. సార్, There is table. You bloody fool. సార్. Come on, baby. Come on. సార్. సార్, దిస్ టేబుల్ ఆల్రెడీ రిజర్వ్డ్ సార్. నువ్వు కూర్చో డార్లింగ్. రోజ్ బేబీ, నీకేం కావాలి? నీ మనసు అది నీ దగ్గర ఉంది బేబీ. ఓ, నా హార్టు నా మనసు రెండు నీ దగ్గరే ఉన్నాయి కదా, మర్చిపోయా.
మర్చిపోయావా చిలిపి. వెయిటర్, సార్ ఆర్డర్ ఆల్రెడీ ఫోన్లో వచ్చేసింది సార్. సార్ జెండే సార్ ఆర్డర్ చేసినట్టున్నారు. మీకు ఏమిష్టమో సార్కి బాగా తెలుసు కదా. ఓ ఓకే, గెట్ ఇట్. ఆర్డర్ అప్పుడే రాదు సార్. వాట్? ఎందుకు? మీకు గేమ్స్ పెట్టాలి, అది మా ఆర్డర్ సార్. వెయిటర్, అక్కడ కస్టమర్స్కి ఏం కావాలో నువ్వు చూసుకో, ఇక్కడ నేను చూసుకుంటాను. వెళ్ళు. ఏం లేదు సార్, మా రెస్టారెంట్ కపుల్స్కి ఫేమస్. బికాస్ ఇక్కడికి అంతా కపుల్సే వస్తారు. డిన్నర్కి ముందు మేము వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిస్తామన్నమాట, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వావ్, కపుల్ కి పెట్టరు. రై, కమాన్ 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 బేబీ, కమాన్ కమాన్. ఇలా మధ్యలో బెలూన్ పెట్టుకొని ఇలా స్వింగ్ చేస్తూ 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 చేస్తూ. సారీ, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అను, లెట్స్ గో. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీలాంటి సెలబ్రిటీ కపుల్ మా రెస్టారెంట్కి వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. See, we came for dinner only. We are not able to participate this kind of games and all. Okay? Don't mind. Anu? సార్ 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 ప్లీజ్ సార్. సార్, నో నో, వెళ్ళిపోకండి. ఇలాంటి గేమ్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. నువ్వు ఆపరా. కపుల్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సార్ సార్, గేమ్స్ అంటే ఇలాంటి గేమ్స్ కావు సార్, వెరీ సింపుల్ అండ్ డీసెంట్ గేమ్స్. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సార్. But ప్లీజ్ సార్, కస్టమర్స్ అంతా డిస్టర్బ్ అవుతారు, రెస్టారెంట్ క్రెడిబిలిటీ పోతుంది సార్. ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. సార్ ఇట్స్ ఓకే. మన కోసం ఇంతమందిని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కూర్చోండి ప్లీజ్. Anu? Are you sure? Yes sir, sure. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు అవర్ రెస్టారెంట్. ఈ కపుల్ నైట్ స్పెషల్లీ మీకోసం. ఇందులో 2 రౌండ్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఐ టు ఐ. అంటే కపుల్స్ ఒకరి కళ్ళలోకి ఒకరు రెప్ప వేయకుండా చూసుకోవాలి. కళ్ళార్పితే అవుట్. గెలిచిన వాళ్ళే సెకండ్ రౌండ్కి వెళ్తారు. ఇందులో కూడా గెలిస్తే వాళ్ళే బెస్ట్ కపుల్ అండ్ దే విల్ హ్యావ్ స్పెషల్ డిన్నర్ టు నైట్. Let's start. Ready? 1, 2, 3, go!